హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో జియో, ఎయిర్టెల్, విఐ ఏ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నా సరే మనం కంపల్సరీగా ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్లో వీడియోస్ చూడడానికైనా సరే, క్రోమ్లో ఏదైనా బ్రౌజింగ్ చేయడానికైనా సరే, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే, ఏ అప్లికేషన్ వర్క్ అవ్వాలన్నా సరే మనకు కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మన మొబైల్లో సిగ్నల్ అనేది ఫుల్గా ఉన్నా సరే మన మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువగా వస్తూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ని మీలో చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. దీనికి కారణం ఏంటిదంటే మన మొబైల్లో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ చేసుకోకపోవడం వల్ల. ఇప్పుడు నేను మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ చెప్తాను. ఆ 2 సెట్టింగ్స్ ద్వారా మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది 200% వరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. అవును ఫ్రెండ్స్, సింపుల్ గా మన మొబైల్లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలి. అంతేకాకుండా మన మొబైల్లో ఇంతవరకు నడుస్తున్న ఓల్డ్ ఏపీఎన్ ని తీసేసి మనం కొత్త ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏపీఎన్ అంటే యాక్సెస్ పాయింట్ నేమ్ అన్నమాట. దాని ద్వారానే మన మొబైల్లో ఇంటర్నెట్ అనేది నడుస్తూ ఉంటుంది. అది కరెక్ట్ గా కనుక ఉన్నట్టయితే మనం 5G ఏపీఎన్ క్రియేట్ చేసుకొని ఎక్కువ స్పీడ్ వచ్చేలా మనం సెటప్ చేసుకోవచ్చు. సో ఆ 2 సెట్టింగ్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా ఇప్పుడు మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఆ సెట్టింగ్ కోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ ఆప్షన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం చేసుకోబోయే సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క నెట్వర్క్ సెట్టింగ్స్ ని మనం రీసెట్ చేయాలన్నమాట. మన మొబైల్ కొనుక్కున్నప్పటి నుంచి అక్కడ వాళ్ళు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఏ సెట్టింగ్స్ అయితే ఇచ్చారో అవే నడుస్తూ ఉంటాయి. సో మనం చాలా వైఫైస్ ని, చాలా బ్లూటూత్స్ ని, చాలా మొబైల్ డేటా ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అవి మనకు డంప్ లాగా క్రియేట్ అయి ఉంటాయి అనమాట. వాటన్నిటిని మనం రీసెట్ చేసేసి ఇప్పుడు ఫ్రెష్ గా నెట్వర్క్ సెట్టింగ్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ సింపుల్ గా మీరు ఇందులోకి వెళ్ళి సెట్టింగ్స్ లో రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పేసి మీరు వెతకచ్చు. అది లెంతీ ప్రాసెస్. అందుకే మనం ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి రీసెట్ అని చెప్పేసి ఇక్కడ సర్చ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ రీసెట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సింపుల్ నెట్వర్క్ రీసెట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని రీసెట్ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేసినట్టయితే మన వైఫై, బ్లూటూత్, అదేవిధంగా మొబైల్ డేటా ఇవన్నీ రీసెట్ అయిపోతాయి అనమాట. సో దీన్ని రీసెట్ పైన ప్రెస్ చేసే ముందు మీరు ఏ వైఫై తోటి అయితే కనెక్ట్ అయి ఉన్నారో దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెట్ పైన ప్రెస్ చేయగానే వైఫై తోటి మనం డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ సింపుల్ రీసెట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. మన మొబైల్ కి సంబంధించిన లాక్ అడుగుతుంది. సో ఇక్కడ సింపుల్ నా ప్యాటర్న్ లాక్ ఈ విధంగా ఇచ్చేస్తాను. తర్వాత ఇక్కడ మళ్ళీ రీసెట్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మన మొబైల్ యొక్క నెట్వర్క్ సెట్టింగ్స్ అనేవి రీసెట్ అయిపోయాయి. నేను చెప్పాను కదా మనం వైఫై తో డిస్కనెక్ట్ అవుతామని చెప్పేసి ఇక్కడ వైఫై తోటి కూడా నేను డిస్కనెక్ట్ అయితే అయిపోయాయి అనమాట. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇన్ రోజుల నుంచి మనం యూజ్ చేస్తున్న ఏపీఎన్ తీసేసి ఇప్పుడు మనం కొత్త ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ లోకి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కనెక్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, కనెక్షన్ పైన ప్రెస్ చేయాలి. సో ఇందులోనే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొబైల్ నెట్వర్క్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి అదే ఏపీఎన్ అనమాట. దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీరు ప్రజెంట్ ఏ ఏపీఎన్ అయితే వాడుతున్నారో ఆ ఏపీఎన్ ఇక్కడ షో అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఇప్పుడు మనం కొత్త ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు చూపించడానికి జియో ఏపీఎన్ అయితే క్రియేట్ చేస్తాను. నేను ఎక్కడెక్కడ జియో అనే వర్డ్ వాడతాను దాన్ని మీరు తీసేసి ఎయిర్టెల్ అని పెట్టుకోవచ్చు, విఐ అని పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏ సిమ్ కార్డ్ వాడుతున్నారో దాని ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎయిర్టెల్ వాడే వాళ్ళు అయితే నేను ఎక్కడైతే జియో అని వాడతానో అక్కడ జియో అని తీసేసి ఎయిర్టెల్ అని పెడితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం కొత్త ఏపీని క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అని వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాన్ని మనం సెట్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక ఏపీఎన్, దీని ద్వారా మన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరగబోతుంది. సో ఇక్కడ సింపుల్ నేమ్ అని ఉంది కదా, నేమ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్ గా జియో 5G ట్రూ అల్ట్రా మ్యాక్స్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి నేమ్ సెట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏపీఎన్ ఉంది కదా, ఏపీఎన్ లో కూడా సింపుల్ గా జియో ట్రూ 5G ఇంతే. మీరు ఒకవేళ ఎయిర్టెల్ వాడే వాళ్ళైతే జియో దగ్గర ఎయిర్టెల్ ఇచ్చేసి జియో దగ్గర విఐ అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ ప్రాక్సీ, పోర్ట్, యూజర్ నేమ్ మనకు అవసరం లేదు, పాస్వర్డ్ కూడా అవసరం లేదు. ఇక సర్వర్ అని ఉంది కదా, సర్వర్ పైన ప్రెస్ చేయండి. ఇందులో సింపుల్ గా www.google.com అని ఇస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఇచ్చేసి ఓకే పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు సర్వర్ సెట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఎంఎంఎస్సి, ప్రాక్సీ, పోర్ట్ ఇవి అవసరం లేదు. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఎంసీసీ, ఎంఎన్సీ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ఏరియా కోడ్స్ అనమాట. ఈ కోడ్స్ ద్వారానే మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ అనేది నడుస్తూ ఉంటుంది. సో వీటిని చేంజ్మెంట్ చేయొద్దు, ఏవైతే ఉన్నాయో అదే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ అథెంటికేషన్ టైప్, ఇందులో మనకు 4 కనిపిస్తాయి. ఇక్కడ చివరిలో PAP ఆర్ CHAP ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏపీఎన్ టైప్ అవసరం లేదు, ఏపీఎన్ ప్రోటోకాల్ పైన ప్రెస్ చేసి ఇక్కడ IPv4, IPv6 అని సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నట్టయితే ఒక మొబైల్లో వీడియో చూస్తూ ఇంకొక మొబైల్లో సెట్టింగ్ చేసుకోండి. లేదు ఒకటే మొబైల్ ఉన్నట్టయితే ఇప్పుడు చూస్తున్న వీడియోని ఎక్కడైనా పేపర్ పైన రాసి పెట్టుకున్నట్టయితే మీకు తర్వాత సెట్టింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ అథెంటికేషన్ టైప్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అది అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ బేరియర్ సెట్టింగ్ అనమాట. సో దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఓన్లీ అన్స్పెసిఫైడ్ పైన మాత్రమే సెలెక్ట్ చేసి ఉంటుంది. దీన్ని మీరు ఏం చేయాలంటే అన్స్పెసిఫైడ్ ని LT రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది HSP అని చెప్పేసి, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. చివరిలో NR అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ డన్ అని ఉంది కదా, డన్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక సెట్టింగ్ మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ టైప్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని SP అని సెలెక్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఒక ఏపీఎన్ లో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అన్ని ఇప్పుడు చేసుకున్నాం అనమాట. ఈ సెట్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్
లోపల 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ప్రెస్ చేసి దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసినట్టయితే మీరు చూడొచ్చు ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న ఏపీని అయితే క్రియేట్ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ అయిపోయింది. ఈ మాత్రం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్ మీరు ఒకసారి రీస్టార్ట్ చేయాలి. అంటే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి సరిపోతుంది అనమాట. ఇంత ముందుకున్న ఏపీఎన్ తోటి కనెక్షన్ మనకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుని కొత్త ఏపీఎన్ కి కనెక్షన్ అయితే అవుతుంది అనమాట. సో దీని వల్ల మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇటువంటి ఏపీఎన్ కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా చేశాను, చాలా వర్కౌట్ అయిందని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేశారు. ఈ ఏపీఎన్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా మీ మొబైల్లో కనుక ఇంటర్నెట్ స్పీడ్ కనుక పెరిగినట్టయితే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఇంటర్నెట్ స్పీడ్ కనుక పెరగకపోతే పాతదాన్ని సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీగా పెరుగుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 5G ఏపీఎన్ క్రియేట్ చేసుకున్నాం. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా వస్తుంది అన్నట్టుగా అనిపిస్తే ఈ 2 సెట్టింగ్స్ని ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.